149వ కీర్తన 4వ వచనం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. He is the God who adorns the meek. ఆయన దీనులను రక్షణతో అలంకరించువాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క వాగ్దానము ద్వారా ప్రియ ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అని బైబిల్లో వ్రాయబడింది. అంటే 1-2 వాగ్దానాలు దేవుని చిత్తం కాదు. కాబట్టే ప్రతిరోజు వాగ్దానం ఉంటుంది, ప్రతి నెల వాగ్దానం ఉంటుంది, ప్రతి సంవత్సరం వాగ్దానం ఉంటుంది. ఒకవేళ నువ్వు నమ్మితే ప్రతి నిమిషము ప్రతి క్షణం కూడా వాగ్దానం ఇవ్వగలిగిన వాగ్దాన పూర్ణుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడిచ్చేటువంటి ఈ వాగ్దానాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ కీర్తనల గ్రంథాన్ని గురించి 2 మాటలు మీకు చెప్పిన తర్వాత నేను ముందుకెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి కృప ఏంటంటే రెడీమర్ పరిచర్యకు వాక్యములోను క్రియలోను ప్రభు శక్తి కలిగిన వాడు. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు, క్రియల ద్వారా దేవుడు తన నామాన్ని ఘనపరుస్తూ నెరవేరుస్తూ ఉంటాడు. మరి ఈ కీర్తనల గ్రంథాన్ని గురించి కొద్దిగా మనం తెలుసుకోవడం దేవుని యొక్క ఉద్దేశం అని నేను భావిస్తున్నాను. చాలామంది ఏమంటారంటే కీర్తనల గ్రంథం చాలా పెద్ద గ్రంథం అంటారు. వాస్తవానికి అధ్యాయాల పరంగా పెద్ద గ్రంథం, కానీ అక్షరాల పరంగా మాత్రం అది 3వ స్థానంలోనికి వస్తుంది. 3వ స్థానంలోనికి వస్తుంది. అక్షర పరంగా నంబర్ ఆఫ్ వర్డ్స్ మనం కౌంట్ చేస్తే ఫస్ట్ వచ్చేది ఇర్మియా గ్రంథం, ఆ తర్వాత వచ్చేది ఆదికాండం, ఆ తర్వాత వస్తుంది కీర్తనల గ్రంథం. బట్ నంబర్ ఆఫ్ చాప్టర్ వైజ్గా దాన్ని పెద్ద గ్రంథం అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, విశిష్టత లేదా పెక్యులారిటీ ఏంటి అంటే, కీర్తనల గ్రంథాన్ని చాలామంది కీర్తనల గ్రంథము అనరు, కానీ నేను అంటాను అది కీర్తనల గ్రంథమే. కీర్తనలు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఉంచబడితే అది కీర్తన కాదు, అది పరిశుద్ధ గ్రంథంలోని ఒక గ్రంథం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే బైబిలే హెడ్డింగ్ పెట్టింది పరిశుద్ధ గ్రంథ కీర్తనలు అని పెట్టలా, పరిశుద్ధ గ్రంథం అని పెట్టబడింది. కాబట్టి కీర్తనలు గ్రంథంని చూసి చాలామంది ఏమంటారంటే ఇది మనం చదివేటప్పుడు గ్రంథం అని చదవకూడదు, పుస్తకం అని చదవకూడదు, మనము కీర్తనలు అని చదవాలి. కాదు, పరిశుద్ధ గ్రంథం అని బైబిల్లో వ్రాయబడినప్పుడు దానికి మన కొత్త జ్ఞానాన్ని ఆపాదించడం అంత మంచిది కాదేమో. దేవుని బిడ్డలారా, ఈ కీర్తనల గ్రంథానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రాశస్తత ఏంటంటే, ఇది క్రైస్తవులుగా మనము బైబిల్లో చదువుతాం, యూదులు కూడా దీన్ని ఒక గ్రంథంగా వాళ్ళు చదువుతారండి, వాళ్ళు గ్రంథంగా చదువుతారు. దేవుని బిడ్డలారా, దట్ మీన్స్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ క్రిస్టియన్స్ అండ్ జూస్. యూదులకు క్రైస్తవులకు ప్రాముఖ్యమైనటువంటి గ్రంథంగా ఈ గ్రంథాన్ని మనం చూస్తాం. చాలామంది ఏమనుకుంటారంటే దావీదు రాసిన కీర్తనలను చదువుతారు, కానీ దావీదే కాదు, మోషే రాసిన కీర్తన మనం చూస్తాం. తర్వాత వివిధ భక్తులు రాసినటువంటి కీర్తన మనం చదువుతాం. అంటే ఈ కీర్తనల గ్రంథానికి రాయబడినటువంటి కాల వ్యవధి ఎంత తెలుసా? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు. ఈ యొక్క కీర్తనల గ్రంథాన్ని ఏమంటారంటే యెషయా గ్రంథం లాగా కీర్తనల గ్రంథాన్ని కూడా అంటారు. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి, కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ మినీ బైబిల్. కీర్తనల గ్రంథాన్ని కూడా మినీ బైబిల్ అంటారు, ఎందుకంటే కీర్తనలలో అన్నీ మనం చూస్తామండి. యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి మనం చూస్తాం, లేదా యేసు ప్రభు యొక్క మొదటి రాకడ, రెండవ రాకడ, యేసు ప్రభు శిలవ మరణం, యేసు ప్రభు యొక్క పునరుత్థానం, ఒక వ్యక్తికి అవసరమైనటువంటి సూచనలు, యవనస్తులకు అవసరమైన సూచనలు, వాక్యం యొక్క ప్రాధాన్యత అన్నీ మనం గమనిస్తాం కీర్తనలో. ఇది లేదు అని చెప్పడానికి వీలు లేదండి, అన్నీ మనం చూస్తాం. అందుకే చాలామంది భక్తులు ఏమంటారంటే ఇట్ ఈస్ ఎ మినీ బైబిల్ అంటారు, లేకపోతే చిన్న బైబిల్ గ్రంథము అని వాళ్ళు దీనికి పేరు పెట్టడం అనేటువంటిది మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మనకందరికీ తెలుసు కీర్తనల గ్రంథంలో ఎక్కువగా కనబడేటువంటి స్తుతులు. రెండవదిగా వాక్యాన్ని గురించి మనం చూస్తాం, లేదా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని గురించినటువంటి వివరణలు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా,
ఈ వాగ్దానపు ఉద్దేశం ఏంటంటే ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడాలి. వాగ్దానం అనేటువంటిది రాసి పెట్టుకోవడానికి కాదు, వాగ్దానం అనేటువంటిది తెలుసుకోవడానికి అసలు కాదు, వాగ్దానం అనేటువంటిది గుర్తు పెట్టుకోవడానికి అసలే కాదు. వాగ్దానము నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఖచ్చితంగా వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడాలి. అందుకు దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఎంతమంది గత నెల వాగ్దానం కోసం ప్రార్థన చేసింటారో, నెరవేర్చు ప్రభా, ఖచ్చితంగా నెరవేర్చింటాడు దేవుడు, ఖచ్చితంగా నెరవేర్చింటాడు. ఇఫ్ యు క్రాస్ చెక్ యువర్ 31 days, 31 రోజుల మీ యొక్క జీవితాన్ని మీరు స్టడీ చేస్తే, మీరు వాగ్దానం నెరవేర్పు కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తే ప్రతిరోజు దేవుడు నెరవేర్చింటాడండి. ఎందుకంటే హీ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్, నమ్మదగిన దేవుడు మన దేవుడు. మరి ఇక్కడ గమనిస్తే దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే 149వ కీర్తన, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దేంతో అలంకరిస్తాడు? రక్షణతో అలంకరిస్తాడు. దేవుని బిడ్డలారా, అలంకారాలు చాలా ఉన్నాయి. అలంకారం అంటే షర్బత్ షాప్ కాదు. కడపలో అలంకారం అంటే షర్బత్ షాప్ చాలా ఫేమస్ కదా. అలంకరించడం వేరు. అంటే లేని దాన్ని ఒకటి తీసుకొని వస్తే దాన్ని ఏమంటారు? అలంకారము అంటారు. అంటే పెళ్లి కూతురు కాకముందు ఏ రకంగా ఉంటుంది అంటే మామూలు ఉంటుంది. పెళ్లి కూతురు అయిన రోజు తన యొక్క అలంకారము వేరుగా ఉంటుంది, పెళ్లి కొడుకు అయిన రోజు అలంకారం వేరుగా ఉంటుంది కదా. ఇంటిలో నిద్ర లేచినప్పుడు మనం ఉండేటువంటిది వేరు, చర్చికి వచ్చినప్పుడు మనల్ని మనం అలంకరించుకోవడం అంటే మనల్ని మనం సిద్ధపరుచుకొని రావడం వేరు. అంటే లేనటువంటిది ఏదో మన జీవితాల్లోకి వస్తే దాన్ని అలంకరించడం అంటారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ జూన్ మాసం నుంచి మీ జీవితాల్లో నేను మిమ్మల్ని అలంకరిస్తాను. అంటే మీ జీవితంలో ఏది లేదో దాని విషయంలో ఐఎమ్ హ్యావింగ్ ఎ కన్సర్న్, దాని విషయంలో నేను ఆలోచన కలిగి ఉన్నాను, దాని విషయంలో నేను తలస్తూ ఉన్నాను, దాని విషయంలో నేను బాధ్యత వహిస్తున్నాను. ఐ వాంట్ అడోన్ యూ, మిమ్మల్ని నేను అలంకరించాలని కోరుతుంటున్నా. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేంతో అలంకరిస్తావు ప్రభువా అంటే బైబిల్లో రాయబడింది, రక్షణతో అలంకరించును. ఈ మాట వింటున్నాక అయిపోయింది నా పని. ఎందుకంటే ఏముంది ప్రభా అందులో వాగ్దానము, రక్షణతో అలంకరించును. అంటే రక్షణ అంటే పాపం నుంచి ఒక వ్యక్తి రక్షించబడ్డా అంటే ఒకటి ఇస్తావు ప్రభా, ఆల్రెడీ మేము రక్షించబడ్డాం కదా, రక్షించబడిన మాకు కాదా ఈ వాగ్దానము? ఎందుకు ఈ వాగ్దానము ఇలా ఉందే? ఈ వాగ్దానములో ఏముంది ప్రభా? దేవుని బిడ్డలారా, ఫస్ట్ ఈ వాగ్దానం చూసినప్పుడు ఐ మైసెల్ఫ్ వాస్ నాట్ సాటిస్ఫైడ్, నాకే తృప్తి కలగలేదు. రక్షణతో అలంకరిస్తాడంటే రక్షించబడ్డం కదా, రక్షించబడిన వ్యక్తికి ఇంకేముంటుంది? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు తన వాక్యంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు తెలియజేయాలని కోరుతూ ఉంటున్నాడు. రక్షణ అనేటువంటిది మనం చూస్తే చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడిగా జీవిస్తూ చర్చికి రాని వ్యక్తి చర్చికి రావడం, బైబిల్ చదవని వ్యక్తి బైబిల్ చదవడం, పాటలు పాడని వ్యక్తి పాటలు పాడడం, కానుకలు లేని వ్యక్తి కానుకలు ఇవ్వడం, దేవునికి దగ్గర కావడం, ఇదే రక్షణ అనుకొని అక్కడికే మనం దానికి బౌండరీ వేసేస్తాం, దానికి చుట్టుకొలత ఫిక్స్ చేసి ఇంకా రక్షణ అంటే ఇదే అని మనం అనుకుంటాం. దేవుని బిడ్డలారా, ఎప్పటికీ బైబిల్ను బైబిల్ జ్ఞానంతోనే చదవాలి, పరిశుద్ధాత్మ జ్ఞానంతోనే చదవాలి. బైబిల్ చదివేటప్పుడు ఎప్పటికీ గుర్తుంచుకోండి, బైబిల్ అనేటువంటిది అది దేవుని చేత రాయబడిన గ్రంథం, దేవుని చేత రాయబడినటువంటి గ్రంథం. దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు అనేక రకాలుగా మన ఎదుట ప్రజెంట్ చేస్తాడు. బైబిల్ మనం గమనిస్తే ఆదిమ హిబ్రూ గ్రీకు భాషల్లోంచి తర్జుమా చేయబడింది. ఆదిమ హిబ్రూ గ్రీకు భాషల్లోంచి తర్జుమా చేయబడింది. అంటే దిస్ వాజ్ నాట్ ఒరిజినల్లీ రిటర్న్ తెలుగులో అది నేరుగా రాయబడలేదు. మొట్టమొదటిగా అది హీబ్రూ గ్రీకు భాషలో రాయబడింది. హీబ్రూ గ్రీకు భాషలకు ఉన్నటువంటి ప్రత్యేకత, ఎస్పెషల్లీ హీబ్రూకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మనం లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తామండి, వాళ్ళు రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తారు. అంటే అదేనా స్పెషాలిటీ? అంటే రక్షణ అనేటువంటిది నక్షరా అని చదువుకోవాలన్నా? అది కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే హీబ్రూ భాష ప్రత్యేకమైన భాష. ఆ భాషకు ఉన్నటువంటి అర్థము చాలా ఉంటుందండి. అంటే ఆ భాషలో ఉన్నటువంటి, ఉదాహరణకు మనము దేవుడు అంటాం. దేవుడు అంటే ఒక దేవుడు అని అర్థం. వాళ్ళకు దేవుడు అనే పదానికి ఎలోహిం అని ఉంటుంది. ఎలోహిం అంటే అర్థం ఏంటంటే దేవుళ్ళు అని అర్థం.
ఎలోహీం అంటే మనకు తెలుగులో తర్జుమా చేసినప్పుడు దేవుడు అని చూపించారు, దేవుళ్ళని చూపాల, దేవుడని చూపించారు. అంటే ఒరిజినల్ కాంటెక్స్లోకి వెళ్ళినప్పుడు ఒక పదానికి ఉన్నటువంటి అర్థం వేరు. ఒకవేళ నేను తెలుగుదేశం అన్నాను అనుకో, ఏం జ్ఞాపకం వస్తుంది మీకు? ఈ మధ్య కాలంలో కడపలో జరిగిన మహానాడు జ్ఞాపకం వస్తుంది. తెలుగుదేశం అంటే ఏదైతే మన జీవితాల్లో మనం బాగా ఫెమిలియర్ అయింటామో అదే మనకు జ్ఞాపకం వస్తుంది. తెలుగుదేశం అంటే పసుపు రంగు, తెలుగుదేశం అంటే ఒక పార్టీ, తెలుగుదేశం అంటే మహానాడు. కానీ ఆ పదానికి అక్కడికే ఉండదు, చాలా అర్థాలు ఉంటుంది. తెలుగు మాట్లాడే వారు ఉండేటువంటి దేశం, మరి ఉందో లేదో నాకు తెలియదు. అంటే పదానికి ఉండేటువంటి అర్థం వేరుగా ఉంటుంది. ఇన్ ద సేమ్ మేనర్ హీబ్రూ ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే దట్ ఈస్ ద లాంగ్వేజ్ వేర్ దేర్ ఆర్ డిఫరెంట్ మీనింగ్స్ ఫర్ వన్ వర్డ్. ఒక పదానికి అనేకమైనటువంటి అర్థాలు ఉంటాయి, అనేకమైనటువంటి అర్థాలు. పర్యాయ పదాలు కాదు నేను చెప్పేది, ఒక పదానికి పర్యాయ పదాలు, సినానిమ్స్ వేరండి. అంటే దానికి సంబంధించిన అనేకమైన పదాలు కాదు. నేను చెప్పేటువంటిది ఒక పదానికి అర్థమే వేరువేరు పదాలుగా ఉంటుంది. అందుకే అన్నాను ఎలోహీం అంటే దేవుడు అని తెలుగులో, కానీ హీబ్రూ భాషలో చూస్తే దేవుళ్ళు అని అర్థం. అందుకే త్రిత్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మను గురించి మాట్లాడేటప్పుడు వాడినటువంటి పదం ఏంటి తెలుసా? ఎలోహీం అనేటువంటి పదాన్ని వాడారు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటను గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, లాంగ్వేజ్ను బట్టే ఒక వాగ్దానాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ పదజాలాన్ని దాన్ని ఏ భాషలో రాశారు అనేటువంటిది మన జీవితాల్లో మనం అర్థం చేసుకోగలిగితే వాగ్దానం చాలా సులువుగా అర్థమవుతుందండి. మన భాషలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. అలా ప్రయత్నం చేస్తే వీ విల్ బి రిస్ట్రిక్టెడ్. కొంతవరకు మాత్రమే ఆగిపోతుంది. అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని అర్థం ఏంటిది అని మనం చూసినప్పుడు దేర్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ప్రామిస్. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దేవుడు అలంకరిస్తాడు, లేని దాన్ని దయచేస్తాడు. మరి దేన్ని దయచేస్తాడు? రక్షణతో అలంకరిస్తాడు. వాట్ ఈజ్ సాల్వేషన్? రక్షణ అంటే ఏంటిది? ఒక 3 విషయాలు సందర్భాన్ని సమయాన్ని బట్టి మీదట నేను ఉంచుతాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. వాట్ ఈజ్ సాల్వేషన్? రక్షణ అంటే ఏంటిది? బైబిల్లో మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇక్కడ రక్షణ గురించి ఇచ్చినటువంటి మొట్టమొదటి వివరణ ఏంటి తెలుసా? ఆత్మరక్షణ, ఆత్మకు అవసరమైనటువంటి రక్షణ. దేవుని బిడ్డలారా, రక్షణ అనేటువంటిది మొట్టమొదటిగా దేనికి సంబంధించిందంట? ఆత్మకు సంబంధించింది. మనిషి నిత్యము జీవిస్తాడు. ఏ విషయంలో తెలుసా? ఆత్మ విషయంలో. ఒక చెట్టు ఉంటుంది, చెట్టు కూడా బ్రతుకుతుందండి, మనిషి బ్రతుకుతాడు. మనిషి బ్రతుకుకు చెట్టు బ్రతుకుకు వ్యత్యాసం ఏంటంటే, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ జీవిస్తుంది, కానీ చెట్టుకు ఆత్మ ఉండదు. చెట్టు చచ్చిపోయిందంటే అయిపోయింది, ఒక కుక్క చచ్చిపోయిందంటే అయిపోయింది. పశువులకు చెట్లకు లేనటువంటిది ఏంటి తెలుసా? జీవరాశుల్లో మనిషి ఎందుకు ప్రత్యేకమైన వాడు తెలుసా? ఎందుకు దేవుడు అంటాడు మన పోలిక చొప్పునని ఎందుకంటాడు తెలుసా? దేవుడు ఆత్మ గనుక నీవు నేను ఆత్మ. దేవుని బిడ్డలారా, శరీరము తాత్కాలికము, కానీ ఆత్మ యుగ యుగాలు జీవిస్తుంది. బైబిల్లో వ్రాయబడింది, దేవుడు ఆత్మకు రక్షణ దయచేసే దేవుడు. ఆత్మకు రక్షణ దయచేసే దేవుడు అంటే ఆత్మలు 2 రకాలైనటువంటి ఆత్మలు ఉంటాయి. అలంకరించబడిన ఆత్మ, రక్షణతో అలంకరించబడిన ఆత్మ, రక్షణ లేకుండా ఉండేటువంటి ఆత్మ. అంటే ఆత్మకు రక్షణ లేకుండా ఉంటే వాళ్ళు అలంకరించబడలేదు. 149 ఇంతవరకు మనం చదువుకున్నాం. ఆయన రక్షణతో, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఎలా అలంకరిస్తావు ప్రభువా నువ్వు? ఆత్మకు రక్షణ దయచేస్తాడంట. దేవుని బిడ్డలారా, ఆత్మకు రక్షణ దయచేసేటువంటి దేవుడు. ఏంటి రక్షణ అంటే ఏంటి? చాలా సందర్భాల్లో మనకు కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉంటాయి. రక్షించబడ్డామంటే రక్షించబడాను, పలానా రోజున దేవుని అంగీకరించాను, దేవుని బిడ్డనయ్యాను అనేటువంటి మాట చెబుతాం. మనకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. ఆత్మకు రక్షణ అంటే ఏంటిది? లూకా సువార్త 19వ అధ్యాయం
9వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు దేనికి వచ్చిందంట రక్షణ? ఇంటికి. అరే అదేంటిది? పేతురు 1:9 ఆత్మరక్షణ కన్నాడు. ఇక్కడ లూకా 19:9 ఇంటికి రక్షణ. ఇదేంటిది? ఆత్మకు రక్షణ అని చెప్పినటువంటి దేవుడు ఇంటికి రక్షణ అని ఎట్లా చెప్తుంటున్నాడు? దేవుని బిడ్డలారా, ఆత్మకు రక్షణ గురించి మీకు అర్థం కావాలి అంటే ఈ భాగాన్ని ఎందుకు తీసుకున్నానంటే, దేవుని బిడ్డలారా, జక్కయ్య తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఒకటి ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఏంటి తెలుసా? డబ్బు సంపాదించాలి. అటు పక్కనుండే వ్యక్తి ఏమైనా కానీ, అటు పక్కన ఉండేవన్నీ మోసం చేద్దామా, లేకపోతే బాధిస్తామా, లేకపోతే ఏడిపిస్తామా, ఏం చేద్దాం, ఏదో ఒక రకంగా నేను డబ్బు సంపాదించాలి అని డబ్బు విషయంలో పాపంలో జీవిస్తుంటున్నాడు. ఒక న్యాయబద్ధంగా సంపాదించడంలా అన్యాయంగా సంపాదిస్తుంటున్నాడు, అక్రమంగా సంపాదిస్తుంటున్నాడు, అందరినీ బాధిస్తూ సంపాదిస్తుంటున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి యేసుప్రభు వచ్చాడండి. యేసుప్రభు వచ్చాడన్నాడు, రా కిందికి దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వచ్చాడో, జక్కయ్య యేసు ప్రభుకు అన్నం పెట్టాడో లేకపోతే ఏం చేశాడో, స్నాక్స్ ఇచ్చాడో మనకు తెలియదు. కానీ యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంటికి వెళుతుండగానే యేసు ప్రభు పిలుపు విని దిగినటువంటి జక్కయ్య యేసు ప్రభుతో నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత, వాళ్ళ ఇంట్లో యేసు ప్రభు కూర్చున్న తర్వాత ఆ కొద్ది సమయం దేవునితో గడిపిన జక్కయ్య ఏమంటాడు తెలుసా? ప్రభువా, నేను అన్యాయంగా సంపాదించాను కాబట్టి నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా అక్రమంగా తీసుకున్నానో వాళ్ళకు 4 రెట్లు ఇస్తాను ప్రభువా అన్నాడు. దేవుని బిడ్డలారా, రక్షణ అంటే ఏంటి తెలుసా? రక్షణ అంటే నీ ఆత్మ రక్షించబడ్డంటే ఏదో నీ పాపాన్ని ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఏదో సింపుల్గా ప్రభువా నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు అని చెప్పడం మాత్రమే కాదు, దాని యొక్క ప్రభావము నీ జీవితంలో కనపడాలి. ఇప్పుడు అడుగుదాం, జక్కయ్య ఒక్కొక్కరి దగ్గర నువ్వు 100 రూపాయలు తీసుకున్నావు అనుకో, వాళ్ళకి ఎంత ఇస్తాడంట? 4 రెట్లు ఇస్తాడంట. అంటే 400 ఇస్తాడు. అంటే తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా అన్యాయంగా సంపాదించిన డబ్బు ఇచ్చేస్తే జక్కయ్యకి ఏముంటుందండి? కష్టం ఉంటుంది. దేవుని బిడ్డలారా, రక్షించబడిన జీవితంలో ఖచ్చితంగా ఈ యొక్క ఎఫెక్ట్ ఉండాలి. ఏం ఎఫెక్ట్ ఉండాలి తెలుసా? కష్టము అనేటువంటి ఎఫెక్ట్ ఉండాలి. కష్టము అనేటువంటిది ఉండాలి. నువ్వు రక్షించబడ్డావా? నువ్వు ఒకవేళ బీడి తాగే వ్యక్తిగా ఉన్నావు, దాన్ని నువ్వు వదిలేసినటువంటి వ్యక్తి అయితే నీ శరీరం సహకరించదు. అయినా దాన్ని నువ్వు వదిలేసి ప్రభువు కోసం స్థిరంగా ఉండాలి. రెండవదిగా, ఒకవేళ ఇంతవరకు ఆ బీడి, ఆ యొక్క సిగరెట్, ఆ యొక్క మద్యపానం సేవిస్తుంటే నీ కొంతమంది స్నేహితులు అంటారు, ఇప్పుడు వాళ్ళకు దూరం అయిపోవాలి. వాళ్ళకు దూరం కావడం అనేటువంటిది కష్టం. అది జరగాలి. అది జరిగినప్పుడే రక్షణ. లేకపోతే ఆ బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు అనిపిస్తే తాగాలి అని, కానీ నీవు నియంత్రించుకొని దేవా నాకు సహాయం చేయి అని దానివైపు చూడకుండా కష్టంతో ముందుకెళ్తావు చూసావా, అది రక్షణ. దేవుని బిడ్డలారా, ఆత్మకు రక్షణ అంటే ఏంటి తెలుసా? అది నీ బాహ్య జీవితంలో కనపడాలి. ఇట్ షుడ్ అపియర్ ఇన్ యువర్ ఫ్రెండ్షిప్. అది నీ స్నేహంలో కనపడాలి, అది నీ డబ్బు దగ్గర కనపడాలి, అది నీ అలవాటు దగ్గర కనపడాలి, అది నీ యొక్క కుటుంబ జీవితంలో కనపడాలి, అది నీ వ్యక్తిగత జీవితంలో కనపడాలి, అది నీ వ్యాపారంలో కనపడాలి. ప్రతి చోట బంధువుల యొద్ద కూడా కనపడాలి. ఈ వ్యక్తి ఇంతకుముందు ఈ రకంగా ఉన్నాడు, నీ బంధువు నీ గురించి చెప్పాలి. నీవు దేవుని నమ్మినందుకు నీకు కొంచెం కష్టం కలుగుతుంది, ఇంకొకరికి కూడా కష్టం కలుగుతుంది. అప్పుడు దేవుడు అంటాడు, ఎప్పుడైతే జక్కయ్య దగ్గర నుంచి ఒక తీర్మానం వచ్చిందో, 4 రెట్లు ఇస్తాను ప్రభు అనే తీర్మానం వచ్చింది, అప్పుడు ప్రభు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి రక్షణ. ఇల్లు అంటే 2 అర్థాలండి ఇక్కడ. ఒకటి, మనమే దేవుని యొక్క ఇల్లు. నీ జీవితంలో నువ్వు రక్షించబడితే నీ జీవితంలో నీ ఆత్మకు రక్షణ ఉంటుంది. రెండవదిగా, నీ ఉండేటువంటి ఇంటికి కూడా, అంటే ఆ ఇంటిలో ఎంత అన్యాయపు డబ్బు ఉందో మొత్తం బయటికి వెళ్ళిపోయింది.
దేవుని బిడ్డలారా, నీ జీవితంలో రక్షణ అనేటువంటిది ఖచ్చితంగా దాని ప్రభావాన్ని నీ జీవితంలో ప్రతిరోజు చూపించాలి. దేవుని బిడ్డలారా, నీ ఫ్రెండ్స్ ఏదో అంటున్నారని, నీ బంధువులు ఏదో అంటున్నారని, నీకు తెలిసిన వారు ఏదో అంటున్నారని, ఇఫ్ యు ఆర్ కాంప్రమైజింగ్ ఇన్ ఎ క్రిస్టియన్ లైఫ్, నీ యొక్క ఆత్మీయ జీవితంలో సర్దుకొని పోయేటువంటి వ్యక్తిగా ఉంటే అది రక్షణ భాగ్యం కాదు. అందుకే పేతురు అంటాడు కదా, ప్రజలందరూ వచ్చి యేసు ప్రభు యొక్క వాక్యాన్ని పేతురు ద్వారా విని రక్షించబడిన తర్వాత పేతురు అంటాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. నీ జీవితంలో ఎంతగా వేరైపోతుంటున్నావు? నీ అలవాట్ల నుంచి వేరైపోయావా? నీ యొక్క పాప జీవితం నుంచి వేరైపోయావా? నీవు బాప్తిసం పొందిన రోజు నుంచి నువ్వు వేరైపోతూ ఉన్నావా? రక్షణ అంటే ఇట్స్ నాట్ వన్ డే ఇష్యూ. అది ఒక్క రోజుతో సర్దుకొని పోయే విషయం కాదు. ఆత్మకు రక్షణ అనేటువంటిది ఒక్క రోజుతో జరిగేటువంటి పని కాదు. అది నువ్వు జీవించినంత కాలం జరగాలి. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? రక్షింపబడుచున్న మనకు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని, రక్షింపబడుచున్న మీకు అనలేదు, రక్షింపబడుచున్న మనకు అంటే పౌలు ఇంకా రక్షించబడలేదా? నీవు ఈ లోక యాత్ర ముగించున్నంత వరకు రక్షించబడుచునే వెళ్ళాలి. నీ అలవాట్లు, ఒకవేళ నువ్వు దేవుని అంగీకరించిన మొదటి దినాన ఉన్నటువంటి అలవాట్లు కాకుండా కొత్త అలవాట్లు ఇప్పుడు వచ్చింటాయి. అప్పుడు సెల్ ఫోన్ ఉండదు, ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చి ఉంటుంది. అప్పుడు ఉద్యోగం ఉండదు, ఇప్పుడు ఉద్యోగం వచ్చి ఉంటుంది. అప్పుడు వేరే ఫ్రెండ్స్ ఉంటారు, ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు. అప్పుడు వేరే బంధుత్వం ఉంటుంది, ఇప్పుడు కొత్త బంధుత్వాలు వచ్చింటాయి. వీటన్నిటి మధ్య నీ రక్షణను కొనసాగించాలి. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో వ్రాయబడినటువంటి ఒక మాటను మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అదేంటది? రక్షించబడ్డాం అనేటువంటి చెప్తాం. రక్షణ విషయంలో ఎదగడం ఏంటిది? రక్షణ అనేటువంటిది ఏంటి తెలుసా? ఒక్కరోజు అయిపోయేటువంటిది కాదు, ఎదగాలి. నీ వయస్సు ఎదుగుతుండగా రక్షణ విషయంలో కూడా నువ్వు ఎదగాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు రక్షించబడ్డాను అనుకో. ఇప్పుడు నేను చదవడంలా, ఇప్పుడు నేను ఒకవేళ చదివే వ్యక్తిని గురించి చెప్తాను మీకు అర్థం కావడానికి. 6వ తరగతిలో రక్షించబడ్డాను అనుకో, ఇంటర్మీడియట్కి వస్తాను. కానీ అప్పుడు హై స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ వేరు, ఇంటర్మీడియట్లో వచ్చేటువంటి ఫ్రెండ్స్ వేరు. అక్కడ మళ్ళీ ఎదగాలి నేను. ఆ ఫ్రెండ్స్ మధ్య రక్షణ విషయంలో ఎదగాలి. ఆ తర్వాత ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో వేరే సర్కిల్ ఉంటుంది, అక్కడ రక్షణ విషయంలో నేను ఎదగాలి. లేకపోతే పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన తర్వాత రక్షణ విషయంలో నేను ఎదగాలి. పిల్లలు కలిగిన తర్వాత రక్షణ విషయంలో నేను ఎదగాలి. అంటే ప్రతి విషయంలో నేను దేవునికి మరింతగా దగ్గరవుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆత్మకు రక్షణ అనేటువంటిది ఒక్క రోజుతో అయిపోదు. జాగ్రత్త. దేవుడు ఈరోజు వాగ్దానం ఏంటి తెలుసా? నిన్ను రక్షణతో ఆయన అలంకరిస్తాడు. అంటే నీ జీవితంలో ఎప్పుడో ఒక్కప్పుడు రక్షించబడి ఇప్పుడు మళ్ళీ కొత్త అలవాట్లు, కొత్త విధానాలు, కొత్త సాంప్రదాయాలు, కొత్త ఆచారాలు నీ జీవితంలోకి వచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు, అవి తొలగిపోవాలి. రక్షణతో నిన్ను ఆత్మకు రక్షణ. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మనము పుట్టినప్పుడు వాడే పదాలు వేరండి, చిన్న పదాలు వాడతాం. పెద్ద అవుతుండగా మన పదజాలం మారిపోతుంది. రక్షించబడిన దినాన ఉన్నటువంటి మాట తీరు, ఇప్పుడు మాట తీరును గమనిస్తాం. మన మాటలు ఏ రకంగా ఉన్నాయి? మన మాటల్లో మార్పు వచ్చిందా? ప్రభుకి ఇష్టమైన మాటలు మాట్లాడుతున్నామా? ప్రభును బాధించే మాటలు మాట్లాడుతున్నామా? అంటే మాటల విషయంలో ఎదగాలి, నీ యొక్క చూపుల విషయంలో ఎదగాలి. నీవు ఒక పని చేసే విషయంలో అక్కడ కూడా నీ రక్షణ అనేటువంటిది కనబడాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో రక్షణ విషయంలో ఎదగాలి. ఇట్స్ నాట్ వన్ టైం. అది ఏదో ఒక్కరోజుతో అయిపోయేటువంటి కాదు. ఎవ్రీడే నేను ఈరోజు ఏ రకంగా ఉన్నా, నిన్నటి దినాన ఏ రకంగా ఉన్నా, మొన్నటి దినాన ఏ రకంగా, రేపు ఏ రకంగా ఉంటాను అనేటువంటిది నా శరీరానికి సంబంధించిందే కాదు, నా వయస్సుకు సంబంధించిందే కాదు, నా రక్షణకు సంబంధించింది. అందుకే దేవుడు అంటాడు, రక్షణతో నిన్ను అలంకరిస్తా.
దేవుని బిడ్డలారా, మన జీవితంలో రక్షించబడిన దినం నుంచి రక్షణ విషయంలో ఎదగాలి మనం. పేతురు అంటున్నాడు, ఆ రోజు నేను కూడా నా వలలు విడిచిపెట్టాను. ఒకరోజు వచ్చి నా దగ్గర కత్తి ఉంది, ఆ కత్తిని వదిలేసా. ఒకరోజు నా దగ్గర అబద్ధాలు ఉన్నాయి, అబద్ధాలు వదిలేసా. నేను బొంకేదాన్ని వదిలేసా. పారిపోయే తనాన్ని వదిలేసా. ధైర్యంతో ప్రభు కోసం నిలబడ్డా. అందుకే పేతురు అంటున్నాడు, రక్షణ విషయంలో నేను ఎదుగుచున్నా. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటి తెలుసా? నేను దేవుడు దేనితో అలంకరించాలని కోరుతున్నాడు తెలుసా? యు మస్ట్ బి అడోర్న్డ్ విత్ ద సాల్వేషన్. నీ రక్షణ విషయంలో నువ్వు ఎదిగి నువ్వు అలంకరించబడాలి. ప్రతిరోజు నువ్వు దేవుని అడగాలి, దేవా నేను నా పాపాలను వదిలేసి, నా యొక్క గత జీవితాన్ని వదిలేసి, గత లక్షణాలను వదిలేసి మరింతగా నీకు దగ్గర కావాలి ప్రభా. అదే రక్షణ. ఈరోజు అలా దగ్గర కాకుండా ఉంటే దేవుని వాగ్దానం ఏంటి తెలుసా? నేను రక్షణతో అలంకరిస్తా. దేవుని అడుగుదాం, ప్రభా నా జీవితంలో ఇది మొదలుకొని రక్షణ విషయంలో నేను ఎదుగునట్లుగా సహాయం చేయండి. దిస్ ఈజ్ ఫస్ట్ మీనింగ్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా రక్షణతో అలంకరించే దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని యొక్క వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ, దేవా నా జీవితంలో ఈ వాగ్దానం ఇచ్చావు ప్రభా, నెరవేర్చు ప్రభా అని ప్రభు ఎదుట మనం ప్రార్థన చేద్దాం. దేవుడు నిన్ను అలంకరించాలని కోరుతూ ఉన్నాడు. ఏది లేదో రక్షణ నిమిత్తం ఎదగలేకుండా ఉన్నావా? ఆత్మ రక్షణ విషయంలో ఎదగలేని వ్యక్తిగా ఉంటే అలంకరించాలని కోరుతూ ఉన్నాడు. నీవు తొక్కివేయబడే పరిస్థితిలో ఉన్నావా? రక్షణతో అలంకరిస్తాడు. నీకు లేదు, స్థిరంగా నీకంటూ ఒకటి లేదు, ఆస్తికర్తగా నువ్వు కాకుండా ఉన్నావా? బైబిల్లో వ్రాయబడింది, ఆయన నీకు రక్షణ కలుగజేసి అలంకరిస్తాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన ఈ మాటను నమ్మగలిగితే నీ ఆత్మకు రక్షణ, నీ ఇంటికి రక్షణ దేవుడు దయచేస్తాడు. నీ తొక్కివేయబడే పరిస్థితుల మధ్య, అరణ్యం మూసివేసను అనుకునే పరిస్థితుల మధ్య దేవుడు రక్షణ దయచేస్తాడు. ఫరో నీ ఎదుట ఉండడు, ఫరో ద్వారా తొక్కివేయబడడం ఉండదు. దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. నీకు వ్యతిరేకంగా వ్యక్తులు ఉన్నారా? నీకు వ్యతిరేకంగా శత్రువులు ఎక్కువైపోతున్నారా? అనుకూల శత్రువులు అయిపోతున్నారా? ఎవరికి సహాయం చేసావో వారే శత్రువులు అయిపోయి వారి ద్వారానే బాధ అనుభవిస్తూ ఉన్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ దేవుడు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు, బలవంతుడా నీకు వందనాలు, బలిష్ఠుడా నీకు వందనాలు. అవును దేవా, పరమ తండ్రిగా, దేవాది దేవుడుగా ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు ప్రభా. అవును తండ్రి, నువ్వు రక్షణతో అలంకరింపజేసే దేవుడవు నాయన. యు విల్ అడోర్న్ us with the salvation. దేవా రక్షణతో అలంకరించే దేవుడవు ప్రభా. 149:4 వచనం ప్రకారం ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడును గాక అంటున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవా, కృప చూపుటల ఐశ్వర్యవంతుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మూడవదిగా మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం నాయన, రక్షణ కలుగజేసి వారికి నివాసపురమును కలుగజేసేదను. అవును దేవా, మా జీవితాల్లో నాయన నువ్వు గొప్ప దేవుడవు ప్రభా. విస్తరించాలని, ఆశీర్వదించాలని నివాస స్థలము ఇచ్చేదను అన్నావు ప్రభా. ఎవరి జీవితాల్లో ఆస్తిపరంగా, ఆర్థికంగా దీవించబడలేని పరిస్థితిలో ఉన్నారు, ఇప్పుడు ఈ వాగ్దానము పని చేయునుగాక. ఈ రోజు నుంచే పని చేయునుగాక, ఇప్పటి నుండే పని చేయునుగాక యేసు నామమందు. దేవా నేను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుదునని సెలవిచ్చావు ప్రభా. నిన్ను పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించే బిడ్డలుగా, లోకాన్ని, ఫ్రెండ్స్ను, పాపాన్ని ప్రేమించగనైనా నిన్ను ప్రేమిస్తూ ఉండగా ఆస్తినిచ్చే దేవుడు, నిధులను నింపే దేవుడు యేసు నామమందు మేము ఆ దీవెనకు పాత్రులమగుదుముగాక. దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ 149:4 వచనం మా జీవితాల్లో ప్రతి క్షణము నెరవేర్చి మహిమను పొందుమని యేసు నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని
దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.